హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిక్స్డ్ నాన్ వెజ్ మండి అండి. దీంట్లో చికెన్, మటన్, తర్వాత అపోలో ఫిష్, అంటే దాంట్లో ముళ్ళులు ఏమి ఉండవు అనమాట. ఆ ఫిష్ వాడాను నేను దీంట్లో. చాలా చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా, కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ఫాలో అవ్వండి. ఎప్పుడైనా అకేషనల్లీగా చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. సో దీనికోసం నేను ఇక్కడ ధనియాలు, జీలకర్ర, సొంటి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, పెద్ద ఇలైచి, అనాస పువ్వు ఇవన్నీ కలిపి డ్రై రోస్ట్ చేసుకున్నా పర్వాలేదు, ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను, మటన్ ఒక 1/2 కిలో తీసుకున్నానండి. అయితే మటన్ అనేది మనకి ఉడకటానికి ఉడకదు కాబట్టి ఒక 2-3 విజిల్స్ పెట్టాను. తర్వాత ఫిష్, ఇది కూడా నేను అపోలో ఫిష్ తీసుకున్నాను అండి. ముళ్ళు ఏమి ఉండవు, చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఆ తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, అంటే ఈ కర్రీకి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకోవాలండి. వేసుకొని తర్వాత మంది మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాలు 3 వంతులు వేసేసి 1 వంతు ఉంచేసి నేను మెజరింగ్ అనేది మొత్తం రాశాను, చూడండి ఒకసారి ఫాలో అయిపోండి. ఇలా మ్యారినేషన్ చేసి 1 గంట పాటు పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి మనం, అంటే కొంచెం ఈజీ వేలో నేను మీకు చేసి చూపిస్తున్నానండి. ఏ బౌల్లో అయితే మనం మండి వండాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసేసుకొని డైరెక్ట్గా దాంట్లో ఘీ కానీ ఆయిల్ కానీ వేసుకోండి. ఒక 100 గ్రామ్స్ వరకు వేసుకోండి. ఎందుకంటే ఈ మనం నాన్ వెజ్ మొత్తాన్ని కూడా ఫ్రై చేయాలి, అందుకని మనం ఒక 100 గ్రామ్స్ వరకు వేసుకొని అప్పుడు దీన్ని మొత్తాన్ని చుట్టూతో మొత్తం కలుపుకుంటూ, అంటే 2 వైపులా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. అయితే ఫస్ట్ నేను చికెన్ వేద్దాం అనుకున్నాను, కొంచెం బౌల్ పెద్దగా ఉంది కాబట్టి మటన్, ఫిష్ కూడా వేసేస్తున్నానండి. చికెన్ మనకి పెద్ద పీసులు కాబట్టి కొంచెం మధ్యలో వేసేసి ఇవి సైడ్ నుంచి వేసాను అనమాట. సో అంటే మటన్ కూడా పెద్ద పీసులు తీసుకోవచ్చండి, నాకు దొరకలేదు. చికెన్ కూడా యాక్చువల్గా మొత్తం సాలిడ్ ఫిష్ దొరుకుతుంది, నాకు ఈసారి ఏంటంటే చిన్న చిన్న పీసులు దొరికాయి అనమాట. లేదంటే సాలిడ్ ఫిష్ అయితే 2 పీసెస్ చేస్తే మనకి చికెన్ ముక్కలాగే పెద్ద పెద్ద ముక్కలు వస్తాయన్నమాట. చికెన్ అనేది ఫ్రై అయిపోయింది, అలాగే మటన్ కూడా ఫ్రై అయిపోయిందండి. చక్కగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. అలాగే ఫిష్ కూడా ఫ్రై చేసుకొని మొత్తం తీసేసుకోవాలి. మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లో, అంటే మనకు ఆయిల్ అన్నిటికీ సరిపడా వేసేసామండి. ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. అదే ఆయిల్లో మనం ఒక 3-4 టమాటోస్ సన్నగా కట్ చేసుకుని, ఇది కొంచెం, అంటే ఫస్ట్ నేను టమాటాలు ఎందుకు వేసానంటే కింద మనకి మసాలా అనేది అంటుకుని ఉంది, దీంట్లో నీళ్ళు వదులుతాయి కాబట్టి ఆ నీళ్ళతో ఈ గ్రేవీ అంతా వచ్చేస్తుందని ఫస్ట్ టమాటోస్ వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు ఒక 3 తక్కువ పడతాయండి. ఉల్లిపాయలు దీంట్లో మండీలో ఎప్పుడైనా కూడా తక్కువ పడతాయి అన్నమాట. 3 ఉల్లిపాయలు వేసుకున్నాను. ఆ తర్వాత అక్కడ మనం 3 టేబుల్ స్పూన్లు వేసాం కదండి, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అంటే ఉల్లిపాయలు పెద్ద డార్క్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, ఉడికితే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక వంతు మనం మండి మసాలా పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా కూడా దీంట్లో వేసేయాలి. వేసేసి మంచిగా బాగా మిక్స్ చేసి, టమాటాలు ఉడికిపోయాయి. ఆ తర్వాత మనకి ఉల్లిపాయలు కూడా ఉడికాయి. ఇప్పుడు నేను 2 కిలోల రైస్ తీసుకున్నానండి. మామూలు రైస్ కాబట్టి 1కి 2 పడతాయి అన్నమాట. ఆ లెక్క చొప్పున 4 డబ్బాలు నీళ్లు పోసుకోవాలి. మనం దేంతో అయితే కోల్చుకున్నామో దాంతో 1కి 2 వేసుకోవాలి. అదే బాస్మతి అయితే 1కి 1.5. ఆ తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు వేసేసి టేస్ట్ చేయండి. బాయిల్ అవుతున్న టైంలో టేస్ట్ కూడా చేయండి. మనకు ఉప్పుగా తగిలితే మనకి బియ్యం వేసేసరికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇలా బాయిల్ అవుతున్న టైంలో నేను ఆల్రెడీ 1 గంట ముందు నానబెట్టుకున్న రైస్, సోనా మసూరి రైసేనండి. ఆ రైస్ని కూడా చక్కగా నానబెట్టుకున్నాను. ఆ నీళ్ళన్నీ తీసేసి 2 కిలోల రైస్ని దీంట్లో వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఉడికినంత వరకు, అంటే మనకి 80% వరకు కుక్ అయిపోవాలండి. కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం 10%, ఒక 20% కుక్ అవుతుంది, ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి అనుకున్న టైంలో మనం ఏం చేయాలంటే మొత్తాన్ని కూడా మనం ఫ్రై చేసుకున్న చికెను, మటను, ఫిష్ ఉంది కదండి, అది మొత్తం కూడా వేరే వేరేగా మీ ఇష్టం అండి, ఎలా వేసుకున్నా పర్వాలేదు. అలా వేరే వేరేగా వేసి మధ్యలో నేను ఏంటంటే జీడిపప్పు, కిష్మిష్తో
వేశాను. కంపల్సరీగా మండీలో జీడిపప్పు, కిస్మిస్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందేనండి. ఇలా మొత్తం వేసేసుకొని దమ్‌కి పెట్టేయాలి. దమ్‌కి పెట్టేసి ఒక 20 మినిట్స్ అలా దమ్‌కి పెట్టేస్తే మన మండి అనేది రెడీ అయిపోతుందనమాట. చాలా చాలా టేస్టీగా చాలా బాగుందండి. నేను కూడా ఫస్ట్ టైం ఇన్ని ఐటమ్స్ కలిపి చేశాను. చూడండి ఇప్పుడు ఇంకా మనం సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. పొడి పొడిగా యాక్చువల్‌గా అయితే బాస్మతి రైస్‌తో చేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే కొంచెం మా ఇంట్లో కొంతమంది బాస్మతి రైస్ తినరు కాబట్టి, పండగ కాబట్టి అందరు తినేది విధంగా ఉండాలి కాబట్టి నేను సోనా మసూరి రైస్ వాడానన్నమాట. మీరు బాస్మతి రైస్ వాడుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.